మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది దేవుని యొక్క నీతి న్యాయములను గురించి, నమ్మకత్వాన్ని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి కీర్తన. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క గొప్ప క్రియల గురించి వివరిస్తున్నటువంటి కీర్తన. యెహోవాను స్తుతించుడి అంటూ ప్రారంభిస్తూ, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన నీతిని, ఆయన మహిమను, ఆయన చేసిన ఆశ్చర్యక్రియలను ఎలాగో మర్చిపోగలుగుతాం? అయితే దేవుడంటే ఇష్టం గలవారు నిత్యము వీటిని ధ్యానిస్తూ అందులో సంతోషిస్తూ దేవుని ఆరాధిస్తుంటారట. మర్చిపోయేదానికి ఆయన ఏమైనా సాధారణమైన కార్యాలు చేశాడా? ఓ సందర్భంలో దావీదు మాట్లాడుతూ, దేవా, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంతో గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు అంటూ, అయితే పశుప్రాయులు వాటిని గ్రహించరు అంటాడు. అవివేకులు అటు వాటి గురించి వివేచించరు. మరి తన విషయానికి వస్తే, నేనైతే పూర్వదినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. 143 కీర్తనలో 5-6 వచనాలు కూడా మీరు గమనించండి. పూర్వపు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని క్రియలన్నిటినీ ధ్యానిస్తూ, నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను అంటాడు. శత్రువులు తనను తరుముతున్న వేళ, తన ప్రాణాన్ని నేల పడగొట్టే ప్రయత్నం చేస్తున్న వేళ, దావీదు దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, పూర్వపు దినాలు పితరుల జీవితాల్లో చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేతి పనులను జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు విశ్వాసంతో నమ్మకంతో ఆయన తట్టు తన చేతులు చాపుతున్నాడు. 2 పదాలు చక్కగా ఇక్కడ వినపడుతున్నాయి. ఐ రిమెంబర్ అనే మాట, ఐ మెడిటేట్ అనే మాట. మనకు ఊరట పుట్టించేవి, మనల్ని ధైర్యపరిచేవి, సమస్యల నుంచి మనల్ని బయటపడేసేవి ఈ మాటలే. కొందరు స్నేహితులు కానివ్వండి, లేదా బంధువులు కానివ్వండి, ఓ చోట గుంపు కూడినప్పుడు వారి కుటుంబాల్లో జరిగినటువంటి కొన్ని సంగతుల గురించి, లేదా గతంలో జరిగిన కొన్ని వివాహాల గురించి, లేదా కొన్ని గృహ నిర్మాణాల గురించి, లేదా ఎవరైనా మరణిస్తే వారికి సంబంధించిన అంశాలు గంటల తరబడి జ్ఞాపకం తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. మరికొందరైతే ఆ జ్ఞాపకాల కోసం ఆ పాత ఫోటో ఆల్బమ్స్ను తిప్పుతూ ఉంటారు. దేవుడు చేసిన ఒక్కొక్క క్రియను జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు చెబుతున్నప్పుడు 136వ కీర్తన ఆ జ్ఞాపకం రాక మానదు. మీరు అధ్యాయం అంతా చదవండి. ఒక్కో మాట చెప్పిన తర్వాత ఆయన కృప నిత్యమందును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడి ఉంటుంది. ఇదిగో సృష్టి ప్రారంభము నుండి ఆయన తన జ్ఞానం చేత ఆకాశాన్ని కలుగజేశాడు, ఆయన కృప నిరంతరం ఉండును అని. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించాడు. ఎలాగను ఐగుప్తులో తొలిచూలను హతం చేశాడో, ఎలాగో తన ప్రజల్ని చాచిన బాహువు చేత బయటికి తీసుకొని వచ్చాడో, అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును, ఆయన కృప నిత్యమండును. ఇలా మన పితరుల చరిత్ర అంతా కూడా వారి మార్గంలో, వారి ప్రయాణంలో జరిగిన అద్భుతాలన్నీ వివరిస్తూ ఆయన కృప నిత్యమండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడింది. అయితే వీటిని జ్ఞాపకం చేసుకోవాలో, వీటిని జ్ఞాపకం చేసుకోకూడదో, అది విఘ్నత మనకు ఉండాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 18-19 వచనాల్లో, ఇదిగో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునవద్దు, పురాతనమైన వాటిని తలంచవద్దు, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అన్న మాట ఇక్కడ ఆపాదించకూడదు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ కష్టాలు, ఆ కడగండ్లన్నీ మర్చిపోయి, ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుడు చేసే నూతన క్రియల వైపు తిరగమని ఆ పురిగొల్పు. ఆ నింద, ఆ ఓటమి అది జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి దావీదు ఏమంటున్నాడు? పూర్వపు దినములు అంటే దేవుడు తన ప్రజలకు చేసిన క్రియలను జ్ఞాపకం తెచ్చుకొని ధ్యానించి విశ్వసించి దేవుని ఆరాధించటం. ఆ మాటకు వస్తే స్వయాన దేవుడే కొంతమందికి ఆజ్ఞాపించాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం మీరు చూడండి. అంత గొప్ప సర్వ సమాజాన్ని మోషే నడిపించిన తర్వాత యెహోషువ నాయకుడైనప్పుడు దేవుడైన యెహోవా మోషే ద్వారా యెహోషువకు ఆజ్ఞాపించాడు. దేవుడే యెహోషువతో మాట్లాడుతూ కొన్ని సంగతులు చెప్పాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపగా తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడెలా నీ మార్గమును వడిదిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఐ రిమెంబర్, ఐ మెడిటేట్ అన్న మాటలు నాయకులకైనా ప్రవక్తలకైనా
దేశాన్ని పరిపాలించే రాజులకైనా ఇదే సూచన. తను చక్కగా నడుస్తూ తనకు అప్పజెప్పినటువంటి ప్రజల్ని సన్మానంలో, చక్కటి మార్గంలో నడిపించడానికి, తనకు అప్పజెప్పినటువంటి ప్రజల్ని చక్కగా నడిపించడానికి దేవుడు ఏర్పరిచిన క్రమం ఇది. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో మీరు 18 నుంచి 22 వచనాలు చూడగలిగితే, దేవుని ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు సింహాసనాసీనుడైన తర్వాత యాజకుల స్వాధీనంలో ఉన్నటువంటి గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమును ఒక ప్రతిని తన కొరకు తనే రాసుకోవాలట. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయిల్ మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటూ ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఆయన తన యందు భయభక్తులు గల వారి పట్ల తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని 111 కీర్తనల భక్తులు అంటున్నాడే. ఆయన తన ప్రజలకు విమోచనము కలగ చేసేదానికి తన నిబంధనను నిత్యముగా ఉండజేస్తున్నాడే. మరి ఆయన మన పితరులను నడిపించినటువంటి తీరు, మనకు చేస్తున్నటువంటి మేలు ఎలాగన మనము మర్చిపోగలం? దేవుని ఎడల కృతజ్ఞత లేని వారు వరదలుతారా? కనుక యెహోవాను స్తుతించుడి, సమాజం ఎదుటను జనుల ఎదుటను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన యందు ఇష్టం కలిగి ఉండండి, ఆయన క్రియలను ప్రచురపరచండి. కృప మిమ్మల్ని నడిపించును గాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అభిషేకము, సహవాసము మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.